25 ఏళ్లుగా చైల్డ్ కేర్లో రెయిన్బో హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్. గర్భిణీలు, పిల్లలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో దేశంలోనే రెయిన్బో హాస్పిటల్స్ మంచి పేరు సంపాదించుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో రాజధాని వరంగల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 20వ రెయిన్బో బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు దినేష్ కుమార్. ప్రసూతి సేవలు, పిల్లల విభాగాలకు నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అందిస్తామన్నారు డాక్టర్ ప్రశాంతి. ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది మాది చాలా స్పెషల్ ఇయర్ అండి. ఇది 25 years ఆఫ్ జర్నీ. ఈ 14 November 1999లో we started our hospital with a small 50-bedded hospital అన్నమాట. Now over the last 25 years this is our 20th hospital in the country and we have been consistently ranked the top, first like in both in maternity and child hospital, first in obstetric hospital and children's hospital also top ranked in the country consistently for the last so many years. Manaki ippudu nearly 2036 beds unnai. We have centers in Delhi, Hyderabad lo 8 centers, Bangalore lo centers unnai, Chennai lo undi, Vijayawada, Vizag, and now shortly we are going to start in Rajahmundry and Guwahati. Ee small babies ante ee less than 1 kg baby survive avutara ane ante ee survive avutaru normal ga untaru anedi we had the sort of showed to people, and as a result many such children's hospitals sort of started coming up. Alage children hospital lo manam liver transplant cheyochu, children hospital lo bone marrow transplant cheyochu, children hospital lo neurosurgical work cheyochu anedi Rainbow was the first hospital in the country to do it. Mana Prashanti Hospital last 10 years nunchi ikkada oka mother and child unit నడుపుతుంది అండ్ ఎంత సర్వీస్ ఇస్తున్నామో ఇక్కడ పబ్లిక్ మనల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ 10 years నుంచి. బట్ అట్ సమ్ పాయింట్ మనకి ఒక థాట్ వచ్చింది, మనం ఎంత సర్వీస్ ఇచ్చినా పబ్లిక్కి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వట్లేదేమో అనే ఒక థాట్ వచ్చింది. సో ఇన్ యూటిరో అంటే ఒక బేబీ మదర్ ఓమ్లోకి రాకముందు నుంచి దానికి కేర్ స్టార్ట్ చేయాలి. సో మదర్ ఓమ్లో ఉంది, బయటకు వచ్చింది, లోపల ఉన్నప్పుడు దానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా కనుక్కోవాలి. అది రాగానే అది 24 weeks కావచ్చు, 26 weeks కావచ్చు, 40 weeks కావచ్చు, ఎంత వెయిట్ ఉన్నారు, దానికి హెల్త్ ఎంత క్రిటికల్ ఉంది ఇది చూసుకోవాలి. అండ్ అది దాటిన తర్వాత స్టేజ్ 1 year తర్వాత వన్స్ నియోనెటల్ అంటే చిన్న బేబీ వచ్చి చైల్డ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు.